ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 11.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 11.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేస్తాము. సో వీడియోలో 11.2 నుండి చూద్దాము. సో దాంట్లో సెకండ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో సింప్లిఫై అన్నాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? 4y ఆఫ్ 3y + 4 అనేది ఇచ్చాడు. ఓకేనా? సో దీన్ని ఎలా సింప్లిఫై చేద్దామంటే 4y ఆఫ్ 3y + 4 ఈక్వల్ టు, సో ఫస్ట్ ఇది ఫస్ట్ టర్మ్, ఈ సెకండ్ టర్మ్ కదా. ఈ 4yని ఈ ఫస్ట్ టర్మ్తో ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 4y ఇంటూ 3y ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఈ 4yని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. 4y ఇంటూ 4. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 4y ఇంటూ 3y. ఫస్ట్ నంబర్ని మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 12. 4 3s are 12. y ఇంటూ y అంటే y² ప్లస్ 4 ఇంటూ 4 16y. సో దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 12y² ప్లస్ 16y. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, సింప్లిఫై x ఆఫ్ 2x² మైనస్ 7x ప్లస్ 3 అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఇట్ ఫర్ x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 0 అన్నాడు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని సింప్లిఫై చేసి దాంట్లో ఫస్ట్ వన్ x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది వాల్యూ, x ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ x ఆఫ్ 2x² మైనస్ 7x ప్లస్ 3 దీన్ని సింప్లిఫై చేద్దాము. ఫస్ట్ సింప్లిఫై అంటే ఏం చెప్పా? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్తో ఇక్కడ ఉన్నటువంటి దీంతో వీటన్నిటిని కూడా మల్టిప్లై చేయాలి, అంతే కదా. సో x ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏంటి? 2x² మైనస్ x ఇంటూ 7x ప్లస్ ఉంది కదా సైన్, అందుకని ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ x ఇంటూ 3. సో దట్ ఈక్వల్ 2 ఇంటూ x ఇంటూ x². x ఇంటూ x² అంటే ఇక్కడ x బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. x పవర్ 1 అంటే 2 + 1 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే 2x³ మైనస్ 7 ఇంటూ x ఇంటూ x అంటే x² కదా ప్లస్ 3 ఇంటూ x 3x. ఓకేనా? సో ఫస్ట్ దీంట్లో x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2 ఆఫ్ x ఉన్న ప్లేస్లో ఎంత రాయాలి? 1 రాయాలి. 2 ఆఫ్ 1³ మైనస్ 7 ఆఫ్ 1² ప్లస్ 3 ఇంటూ 1 దట్ ఈక్వల్ 2 ఇంటూ 1³ అంటే 1ని మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా కూడా 1 వస్తుంది, అంతే కదా. అంటే 1 వస్తుంది. మైనస్ 7 ఇంటూ 1² అంటే 1 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3. సో 2 1s are 2 మైనస్ 7 1s are 7 ప్లస్ 3. నెక్స్ట్ 2 + 3 అంటే 5 మైనస్ 7 దట్ ఈక్వల్ -2. x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఆన్సర్? -2 వచ్చింది. సో నెక్స్ట్ కేసులో x ఈక్వల్ టు 0 తీసుకుందాం. x ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 2 ఆఫ్ 0³ మైనస్ 7 ఆఫ్ 0² ప్లస్ 3 ఆఫ్ 0 ఈక్వల్ టు 2 ఇంటూ 0 అంటే 0 మైనస్ 7 ఇంటూ 0 అంటే 0. ఓకే, ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0. సో దట్ ఈక్వల్ టు 0. x ఈక్వల్ 0 తీసుకున్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి, యాడ్ ద ప్రోడక్ట్ అన్నాడు. సో ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఇచ్చారు కదా ఇవి. సో వీటిని యాడ్ చేసి దాని యొక్క ప్రోడక్ట్ అనేది కనుక్కోమన్నాడు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూడండి. ఫస్ట్ ఈ ఫస్ట్ టర్మ్ రాద్దాం. a ఆఫ్ a మైనస్ b ప్లస్ b ఆఫ్ b మైనస్ c ప్లస్ c ఆఫ్ c మైనస్ a. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. a ఆఫ్ a మైనస్ b అంటే ఇక్కడ ఆఫ్ బ్రాకెట్ ఉంది అంటే ఇంటూ అని అర్థం, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? a ఇంటూ a² మైనస్ a ఇంటూ b ab ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ తీసుకుందాం. b ఇంటూ b అంటే b² మైనస్ b ఇంటూ c అంటే bc ప్లస్ నెక్స్ట్ c ఇంటూ c అంటే c² మైనస్ c ఇంటూ a అంటే ca. నెక్స్ట్ a² ప్లస్ b² ప్లస్ c². నెక్స్ట్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca. అంతే, ఇది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో ఫిఫ్త్ వన్ చూడండి, యాడ్ ద ప్రోడక్ట్ x ఆఫ్ x ప్లస్ y మైనస్ ఆర్ y ఆఫ్ x మైనస్ y ప్లస్ ఆర్ z ఆఫ్ x మైనస్ y మైనస్ z. సో దీన్ని కూడా ఇంత ముందులాగానే చేయాలి. ఈ ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? సో x ఆఫ్
x plus y minus r plus y of x minus y plus r plus z of x minus y minus z. ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ అంటే ఎక్స్ ఆర్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ వై మైనస్ వై ఇంటూ వై అంటే వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ ఆర్ అంటే వైఆర్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ జెడ్ మైనస్ జెడ్ ఇంటూ వై వై జెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ముందు రాద్దాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ జెడ్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఎక్స్ వై ఉంది ఇక్కడ. అంటే అప్పుడు ఎంత అవుతుంది అది, ప్లస్ ఎక్స్ వై అంటే 2xy అనే కదా అర్థం. సో ప్లస్ 2xy. నెక్స్ట్ మైనస్ ఎక్స్ఆర్, తర్వాత ప్లస్ వైఆర్ ప్లస్ ఎక్స్జెడ్ మైనస్ వైజెడ్. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఓకే. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.